పోయిన వారంలో భగవద్గీత 13వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే కొద్దిగా జరిగినటువంటి వెనకెళ్ళి 1-2 శ్లోకాలను తెలుసుకొని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ముందే చెప్పుకున్నాం, అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగయోగం. ఇది 13వ అధ్యాయం. చాలా ముందే చెప్పుకున్నాం, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, విభాగం, 3 పదాలు. క్షేత్రము అదొక వ్యవస్థ, క్షేత్రజ్ఞుడు ఇదొక వ్యవస్థ, విభాగం ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి విభాగం. క్షేత్రము అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు. ఇంకొకలాగా చెప్పాలంటే క్షేత్రం అంటే జడము, క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం. అంటే మనం 2 విభాగాలు, 2 వస్తువుల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ఒక విభాగం. ఎక్కడ దాకా క్షేత్రము, ఎక్కడి నుంచి పురుషుడు లేక క్షేత్రజ్ఞుడు. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకు క్షేత్రం. ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం క్షేత్రజ్ఞుడు. క్షేత్రం జడం, ప్రకృతి. ఈ రకంగా మనం అనేక శ్లోకాలను వివరణ చేసుకుంటూ వచ్చేసాం. ఈ రకంగా తయారైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా ఎన్ని రకాలుగానే జంగమము, స్థావరము అంటారు. అంటే కదిలే జీవులు జంగమాలు, కదలని జీవులు స్థావరాలు. అంటే చెట్లు మొదలైనటువంటి స్థావరాలు, అందులో కూడా జీవుడు ఉన్నాడు. పాకేయి, ఎగిరేయి, నడిచేయి మొదలైనటువంటి జీవరాశులన్నీ కూడా జంగమాలు. జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి ప్రతి జీవుల్లోనూ కూడా ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞము 2 ఉన్నాయి. కాకపోతే అంటే మిగతా మనకంటే దిగువలో ఉన్నటువంటి వాటికి జ్ఞానం తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. చెట్లు ఉన్నాయి, వాటికి జ్ఞానం లేదు, ఇంద్రియాలు కూడా లేవు. ఇంకా అంత పరిణామం చెందితే ఆ చెట్టు మీద పాకే సేమ్ ఆ చెట్టు కంటే గొప్పది. కారణం ఏంటి? చెట్టుకి చాలా ఓర్చుకుంటుంది శీతోష్ణాలు. ఎండలో ఉంటుంది, వర్షంలో ఉంటుంది, చలిలో ఉంటుంది. అయినా సరే ఎలా చేయించగలుగుతుంది? దానికి ఇంద్రియాలు లేవు. మిగతా జంగమాలకు అన్నట్లుగా ఇంద్రియాలు ఉన్నాయి, అంటే తెలుసుకోండి. ఈ జంగమాలు అన్నటిలోనే కూడా మనిషి జన్మ ఉత్తమమైనటువంటిది. అంటే మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అనేక 84 లక్షల జీవరాశుల్లో నుంచి పరిణామం చెందుకుంటూ మనిషిలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషికి అహం ఏర్పడింది. అహం అంటే ఏంటంటే నేను గొప్పవాడిని, ఇతరుల మీద నేను గొప్పవాడిని. ఇదే పెద్ద పాపం. అంటే తయారైనటువంటి వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థ స్థూలము, సూక్ష్మము, కారణం అని చెప్పేసి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 3 రకాల వ్యవస్థలు. స్థూలములో చెవులు, కన్నులు, ముక్కు మొదలైనటువంటి గోళకాలు ఉన్నాయి. సూక్ష్మంలో ఇంద్రియాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, స్థూల శరీరంలోనేమో గోళకాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరము ఇంద్రియాలను తీసుకుని సూక్ష్మ శరీరంలో ఏముంది? ఇంద్రియాలు అన్నాం కదా, ఇంకోటి కూడా ఉంది, తెలివి. దానికే జీవుడు అని పేరు. అంటే తెలివి సూక్ష్మ శరీరాన్ని తీసుకుని ఇంద్రియాల ద్వారా, గోళకాల ద్వారా బయట ప్రపంచంలోకి వచ్చి శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విషయాలు తెలుసుకుంటాం. అంటే అదే మరి ఇప్పుడు జంగమాలైనటువంటి స్థావరాలలో ఇలా తెలుసుకునేటువంటి ఇంద్రియాలు లేవు. అందుకని ఈ 2 రకాల సృష్టిలు కూడా యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. ఇది 27వ శ్లోకం. మళ్ళీ చూడండి, యావత్ సంజాయతే కించిత్ అంటే ఈ జడమైనటువంటి ప్రకృతితో తయారైనటువంటి పదార్థంలో, ఈ వస్తువులో
చైతన్యము లేనటువంటిది కించిత్తు కూడా లేదు. ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా, సృష్టి అంతా కూడా చైతన్యంలోనే తయారైంది, చైతన్యంలోనే ఉంది, చైతన్యంలోనే పుట్టింది, చైతన్యంలోనే పరిణామం చెందుతుంది, మళ్ళీ చైతన్యంలోనే లయమైపోతుంది. ఆ చైతన్యానికి ఏమి లేదు, ఆది అంతము లేదు, పరిణామం చెందదు. అన్నిటినీ తెలుసుకునేటటువంటిది, అన్నిటికి ప్రకాశం ఇచ్చేటటువంటి వస్తువు చైతన్యం. అది మన స్వరూపం. మన స్వరూపాన్ని మనం వదిలేసి మన స్వరూపం యొక్క జ్ఞానంతో ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. ప్రపంచ విషయాలు తెలుసుకుని సుఖ దుఃఖాలు అనిపించున్నాం. ఇది యావత్ సంజాయితే. యావత్ అంటే ఈ విషయంలో యావత్తు అన్నిని, మొత్తం యావత్ అంటే మొత్తం అంతా కూడా జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి సృష్టి అంతా కూడా కించిత్ సత్వం, స్థావర, జంగమం, ఈ రెండు వస్తువులలోని చైతన్యం సమానంగానే ఉంది. తెలుసుకోవడము, తెలుసుకోకపోవడం అంతే తేడా. ఒకడు తెలుసుకుంటాడు, ఇంకొకడు ఇంకోలా తెలుసుకుంటాడు. అక్కడ తెలుసుకోవటమే. యథార్థంగా ఎలాగున్నాదో అలా తెలుసుకోవడం జ్ఞానం. ఎలాగున్నదో అలా తెలుసుకోకుండా ఇంకొక రకంగా తెలుసుకుంటే దాన్ని అన్యదాగ్రహణం అంటారు. అన్యదంటే ఇంకొక రకంగా గ్రహించడం. అంటే తాడుని చూసి పాము అనుకున్నాడు అనుకోండి, అంటే పాము అనుకున్నప్పుడు తాడుని ఎలా గ్రహించాడు? ఇంకొకలా గ్రహించాడు. అంటే దాన్ని అన్యదాగ్రహణం అంటారు. తాడుని తాడుగా గుర్తింటే జ్ఞానం అంటారు. ఇప్పుడు తాడుని పాముగా గుర్తించేయడానికి అక్కడ కూడా జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉంటేనే కదా పాముని కేకలేసాడు. అన్యదాగ్రహణంలో భయం ఉంటుంది. అంటే ఒక ఉన్న వస్తువుని ఉన్నదన్నట్టుగా తెలుసుకుంటే భయం ఉండదు, ఇంకొక వస్తువుగా తెలుసుకుంటే భయం ఉంటుంది. అందుకని ఇప్పుడు మన అందరం భయంలో ఉన్నాం. ఎందుకు భయంలో ఉన్నాం? ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోకుండా ఇంకొకలాగా తెలుసుకుంటున్నా. ఎలాగా? నేను. అదే మూల మంత్రం. ఏమి లేదు అక్కడ, అక్షరాలు లేవు. నేను ఏది? మాంసపిండాన్ని, జనన మరణాలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని నేను అంటున్నాడు. దానికి అహం అని పేరు. అహంకారం అంటే కోపం కాదండి. అహం అంటే అన్యదాగ్రహణం, తనను తాను ఇంకొక రకంగా గ్రహించి దాన్ని నేను అనుకోవటం. ఆ తర్వాత ఏమొచ్చిందండి? దాన్ని ఇంకొక రకంగా గ్రహించాడు కదండి. ఇంకొక రకంగా గ్రహించడాన్ని ఏమంటారు? మనిషి రాగానే, తెలివి రాగానే అహం వస్తుందండి. ఫస్ట్ నేను అనేటువంటిది వస్తుంది. అంటే దాన్ని ఏమంటారు? తెలివి రాగానే అంటే అన్యదాగ్రహణం. ఇంకొక రకం అన్నాను కదా, తాడిని పాములా చూసినట్టుగా తనను తాను శరీరంగా భావన చేసాడు అనుకోండి, అంటే శరీరంతో తాదాత్యం చెందాడు అనమాట. ఆ శరీరంతో తాదాత్యం చెందడానికి మూల కారణమైనటువంటి వస్తువు అహం. అంటే అహం రాగానే శరీరంతో తాదాత్యం చెందుతాడు అనమాట. దీన్ని వేదాంత శాస్త్రంలో సహజ తాదాక్ష్యము అన్నారు. అంటే ప్రతి పని కట్టుకుని తాదాత్యం చెందదు, అది సహజంగానే తాదాత్యం చెందుతుంది. అంటే మెలకు రాగానే, తెలివి రాగానే శరీరంతో తాదాత్యం చెందుతుంది అనమాట. దీన్ని సహజ తాదాక్ష్యం అంటారు. సహజంగా తాదాత్యం చెందుతుంది. అంటే ఇనప గుండును పట్టుకెళ్ళి నిప్పులో వేసామనుకోండి, ఆ ఇనప గుండులోకి నిప్పు సహజంగా ప్రవేశించారు. ఏమి చెయ్యక్కర్లేదు, నిప్పులో పెట్టుంచితే చాలంతే. అట్టి మాదిరిగా అహంకారంలో చైతన్యం ప్రవేశించి అహంకారానికి తెలివి వచ్చేసింది. దాన్నే జ్ఞానం అంటున్నాం. దానికి సహజ తాదాత్యం అంటారు. అహంకారంలో ఉన్నటువంటి తెలివికి, అహంకారంలో ఉన్నటువంటి జ్ఞానానికి. జ్ఞానం ఎవరిది? నిప్పు వేరు, ఇనపగుండు వేరు కదా. జ్ఞానమేమో ఆత్మది. ఇప్పుడు అహంకారం ఎందులో ప్రవేశించింది? జ్ఞానంలోకి ప్రవేశించిందంటే ఆత్మలో ప్రవేశించిందంటే నేనులోకి ప్రవేశించింది. అది గుర్తుపెట్టుకోండి. నేనులోకి ఏది ప్రవేశించింది? అహంకారం ప్రవేశించింది. అహంకారం అంటే మళ్ళీ చూడండి, నేను శరీరముననే భావన. అంతే. నేను శరీరము, నేను స్త్రీని, నేను పురుషుడిని, తెల్లారిపోయింది, నేను ఇంకా చాలా పనులు చేయాలి, గ్యారేజీలు పెట్టాలి, ఇల్లు పొడచాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆలోచనలు వచ్చినాయి కదా. ఆ ఆలోచనలు దేనికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి. అంటే
ఆ రకంగా సహజంగా అహంకారంతో తాదాత్మ్యం చెందింది. తాదాత్మ్యం చెంది అక్కడి నుంచి కర్మల మొదలుపెట్టింది. శరీరంతో తాదాత్మ్యం చెందింది. అంటే అహంకారం సహజంగా తాదాత్మ్యం చెందింది. ఆ అహంకారం దేనితో తాదాత్మ్యం చెందింది? శరీరంతో తాదాత్మ్యం చెందింది. తాడులో ఉన్నటువంటి పామును చూసి పాముతోటి తాదాత్మ్యం చెందినట్టుగా శరీరంతో తాదాత్మ్యం చెందున్నాం మనం అందరం కూడా. ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన దాన్ని ఏమంటారు? దీన్ని భ్రాంతి తాదాత్మ్యం అంటారు. భ్రాంతి కాదు, కర్మ తాదాత్మ్యం అంటారు. శరీరం ఎలాగొచ్చింది? ముందు జన్మలో చేసినటువంటి కర్మ ఏమో నశించలేదు. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి పంచభూతాలతో పరిణామం చెంది శరీరం వచ్చింది. అంచేత శరీరం ఎలా వచ్చింది? కర్మతోటి వచ్చింది. అందుచేత కర్మ తాదాత్మ్యము అన్నారు. అంటే కర్మలో ఏమి రాసి పెట్టుందో అదంతా జరిగి తీరుతుంది అనమాట. అంటే కర్మతో తాదాత్మ్యం అంటే శరీరంతో తాదాత్మ్యం చెందడం. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఎలాగా, నేను అలాగా అని తాదాత్మ్యం చెందాడంటే అదంతా కూడా దేనికి సంబంధించింది? కర్మ తాదాత్మ్యం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకాంత ఈతలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరిలో నేను తెలివైనోడిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రువుణ్ణి, నేను అలాంటోడిని, నేను ఇలాంటోడిని, నేను ఇంత గొప్ప, వీళ్ళందరూ నాకంటే కొంచెం దిగువ, నాకు కొంచెం తక్కువ అన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటారంటే భ్రాంతి తాదాత్మ్యం అంటారు. అంటే త్రివిధ తాదాత్యాలు. అసలు తాదాత్మ్యం అంటే ఏంటండి? మళ్ళీ మొదలుకొద్దాం. ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించకుండగా ఇంకొక వస్తువుగా గుర్తించి దాంతో తాదాత్మ్యం చెందటం. అర్థమైందా అన్న? కొంచెం ఇబ్బంది పడుతున్నారా? ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా, ఉన్న వస్తువు ఏది? మన స్వరూపం. అది చైతన్యం. మన స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపం ఆది అంతము లేదు, పుట్టుక చావు లేదు, పరిణామం చెందదు, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉన్నటువంటి వస్తువులో ఎప్పుడూ ఉండనటువంటి వస్తువు ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది? అది కర్మ. దాన్నే కర్మ తాదాత్మ్యం అంటారు. దాంతో తాదాత్మ్యం చెందింది. అంటే కర్మ తాదాత్మ్యం, అహంకారంతో తాదాత్మ్యం, సహజ తాదాత్మ్యం. నేను ఉత్తముణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నేను పండితుణ్ణి, పామరుని అన్నాడంటే భ్రాంతి తాదాత్మ్యం. ఈ రకంగా వివిధ రకాల తాదాత్యాలతో ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా మరిచిపోయి ఇంకొక వస్తువుగా భ్రాంతి చెందుతున్నాడు. భ్రాంతి చెంది కర్మలు చేస్తాడు. ఈ కర్మల్లో ఎవడైతే చేస్తూ పోతూ ఉన్నాడో అటువంటి వాడికి కర్మలకు ఫలం ఏర్పడు. ఎప్పటికి ముగింపు అవుతుందండి? ఎప్పటికి ముగింపు అవుతుంటుంది? ఈ కర్మలో పక్కన అనుభవిస్తుంటాడు. పొద్దుట అనుకున్నాం మనం. తెలియని ధనానికి ఏం పేరు? అజ్ఞానం అని పేరు. అజ్ఞానం ఎలా పోద్ది? తెలుసుకుంటే పోద్ది. బాగానే ఉందండి. ఇప్పుడు కర్మ ఎలా పోద్ది? రెండో ప్రశ్న. కర్మ ఎలా పోద్ది అంటే అనుభవించే పోద్ది. అంతే, ఇంకేం పరిష్కారం లేదండి కర్మకి. తీసేయటం కుదరదండి. ఏ దేవుడు అంటే మనల్ని అలా భ్రమ పెట్టి భ్రాంతిలో ముంచారంతే. ఇవన్నీ భ్రాంతులు, అయ్యే తాదాత్మ్యం అంటారు. కర్మ అంటూ చేస్తే ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవించి తీరాలి. అది మళ్ళీ 3 శాఖలుగా ఇడిపోయి సంచితము, ఆగామి, ప్రారంభం అంటారు. అంటే ఆ సంచితంలో నుంచి తెచ్చినటువంటి కర్మ అనుభవించే పోద్ది. మరి ఇక్కడ అనుభవించడానికి తెచ్చింది అనుభవించే పోద్ది, బాగానే ఉందండి. మరి అక్కడ దాచిన కర్మ ఎలా పోద్ది? జ్ఞానం కలిగితే పోద్ది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, భగవద్గీతలో ఇంతకు ముందే చెప్పుండొచ్చు. జ్ఞానం కలిగితే సంచితం పోద్ది, అనుభవించి ప్రారంభం పోద్ది. ఇప్పుడు మళ్ళీ మనం కర్మ చేస్తున్నాం కదండి. కర్మ చేసేటటువంటి వాడికి నేనెవడో తెలుసుకుని కర్మ చేస్తే అంటుకోదు. అది విచిత్రం. తామరాకు మీద నీళ్లు పోతే ఎలాగ అంటుకోవో, నేను ఇది కాదు అనుకోండి. పొద్దున్నే లెగ్గాను, నేను స్త్రీని కాదు, నేను పురుషుని కాదు, అసలు నేను మనిషినే కాదు, నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మనే అనుకోండి. కొంచెంసేపు అనుకుని కొంచెంసేపు అలా సాధనలోకి వెళ్ళండి. అది ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వచ్చేసింది అనుకోండి. అంటే మన స్వరూపాన్ని మనకు తెలియకపోవటం వల్ల మన స్వరూపం కానటువంటి ఇంకొక వస్తువుతో తాదాత్మ్యం చెందాం. ఈ రకంగా తాదాత్మ్యం చెంది దాంతో కర్మలు చేసి ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి రావడము, వెళ్ళడము, పుట్టడము, సావడం జరుగుతుంది. అందుచేత ప్రతి యావత్ సంజాయతే కించిత్తు. కించిత్తు చీమ, దోమ ఏది కూడా అన్నిటిలోని కూడా చైతన్యమే ఉంది. అన్నిటిలోనూ నేనుంది కదండి.
ఎవర్రా అక్కడ అన్నారు అనుకోండి, నేను అంటాడు. అక్కడ కరెక్ట్గానే మాట్లాడాడండి. నేను అన్నాడు. చీకట్లో పోతున్నాడండి ఆడు, ఎవడో మనకు కనిపించలేదు, ఆనవాళ్ళు తెల్లలేదు. ఎవరండి అక్కడ అలా వెళ్ళిపోతున్నారంటే, నేనండి అంటాడు. మనకు అర్థం లేదు. అప్పుడు ఏం చెప్తాడండి? నేనన్నది చెప్పితే మనకు తెల్లలేదండి. నేను అంటే మనకు అర్థం లేదు. నేనంటే ఏంటంటే అప్పుడు చెప్తాడు, దేన్ని తగిలించుకొచ్చాడు దాని పేరు చెప్తాడు. దానికి వాళ్ళ అమ్మ బాబు పెట్టినటువంటి పేరు చెప్తాడు. ఓహో అలాగా, వెళ్ళిబాబు వెళ్ళిబాబు అంట. అంటే అది నేనే ఆత్మ, నేననేదే చైతన్యం, నేననే పట్టుకోవాలి. ఈ రకంగా క్షేత్రము క్షేత్రజ్ఞ సంయోగాలు, రెండు వస్తువులు సంయోగంతో సృష్టి ఏర్పడింది. అందులో క్షేత్రం మన స్వరూపం కాదు. మళ్ళీ మళ్ళీ నిరంతరము తలుపుకు తెచ్చుకోండి, క్షేత్రజ్ఞుడే మన స్వరూపం. మనం క్షేత్రజ్ఞుడు అయ్యుండి క్షేత్రం వైపుకి తిరిగిపోయి దాంతో తాదాత్మ్యం చెంది దాని గురించే నేను అంటున్నాడు, దాన్నే నేను అంటున్నాడు. అంటే ఎవరు అన్నప్పుడు దీని పేరు చెప్తాడు కదా, అట్టి మాదిరిగా దేనితో తాదాత్మ్యం చెందాం, దేన్ని వదిలేశాం, మనల్ని వదిలేశాం. క్షేత్రజ్ఞ సంయోగాలు, రెండు వస్తువులు ఉన్నాయి. నడిచిపోతున్నాడంటే ఆ లోపల ఉన్నటువంటి నడిచేటటువంటి శరీరానికి చైతన్యం లేకపోతే అడుగేయగలడా, వినగలడా, మాట్లాడగలడా? మీరే నడిపిస్తున్నారు దాన్ని. వినేవాళ్ళు ఎవరండి? శరీరమా? మీరే అంటున్నారు. చేసేది కూడా మనమే. కానీ ఏ భావంతో చేస్తున్నాం అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. క్షేత్రభావంతో చేస్తున్నాం, క్షేత్రమే నేననే భావంతో చేస్తాం. అక్కడే వస్తుంది అంతే ప్రాబ్లం. నేను క్షేత్రము కాదనేటువంటి భావంతో చేసామనుకోండి, కర్మ అంటుకోదు. కర్మ అంటుకోకుండా ఉండడానికి ఉపాయం ఏంటంటే నేను క్షేత్రమును కాదు. కానీ ఊరికే క్షేత్రం నేను అనేసి కాదు అనుకుంటే సరిపోద్దా? దానికి ప్రత్యక్షంగా మనం సాధన చేసి మన స్వరూపాన్ని గుర్తించాలి. అది అనుభవం. ఎందుకంటే పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారనుకోండి, ఆకలి వేసేస్తుంది బ్రహ్మాండంగానే. నేను గారెలు తిన్నాను, నేను బూరెలు తిన్నాను, నేను సున్నుండలు తిన్నాను, అరిసెలు తిన్నాను, అన్నం తిన్నాను అన్నాడు అనుకోండి, ఆకలి తీరుతుందా? జపం చేస్తే తీరుతుందా? మంత్రం చేస్తున్నట్టుగా గారెలు 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 అని చదవండి, ఆకలి తీరుతుందా? తీరుతాం. ఎలా తీరుతుంది? తినాలి. అట్టి మాదిరిగా మనం అనుభవంలోకి వెళ్ళాలి. అంటే క్షేత్రమును దాటిపోయి క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపమని మనం గుర్తించాలి. ఎక్కడ దాకా దాటాలండి? దాన్నే క్షేత్రము. మళ్ళీ మళ్ళీ ఎక్కడికి అంటున్నాం? క్షేత్రము క్షేత్రజ్ఞుడు. మూడాటిలోనే ఉన్నాడు ఆయన. క్షేత్రము 3, స్థూలము సూక్ష్మము కారణం, ఈ 3 క్షేత్రం. మూడాటిలోనే ఉన్నాడు. ఇప్పుడు స్థూల శరీరం ఉంది, ఇప్పుడున్నారు మీరు. దీనికి లోపల సూక్ష్మ శరీరం ఉంది, అందులో కూడా ఉన్నారు. దానికి లోపల కారణ శరీరం ఉంది, అందులో కూడా మీరు ఉన్నారు. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను 3 దాటిపోయిన తర్వాత కూడా మీరున్నారు. అది మన అసలు స్వరూపం. ఇక్కడేమో వీటితో కలిసి ఉన్నాం, అక్కడ ఎన్ని వదిలితే మన స్వరూపం మనకు ఉంది. ఈ రకంగా యావత్ సంజాయితే కించిత్తు కూడా దేవుడు లేనిది లేదు, చైతన్యం లేనటువంటి వస్తువు లేదు. అందుకే నిరంతరము మీకు ఖాళీ దొరికినప్పుడల్లా దీనిని విచారణ చెయ్యాలి, మననం చెయ్యాలి, ఆలోచించాలి. ఈ రకంగా తర్వాత శ్లోకం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఇలాగ ఈ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో సమం సర్వేషు భూతేషు, అందరిలోని కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఉంది. ఇక్కడ మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమందిలోని ఒకళ్ళలో కొంచెం దేవుడు ఎక్కువ లేడు, కొంతమందిలో తక్కువ లేడు. మరి కొంతమంది నాలో ఎక్కువ ఉన్నాడు లేకపోతే నేను ఎక్కువ అన్నాడు అనుకోండి, అది భ్రాంతి, తాదాత్మ్యం. శాస్త్రం ఏమని చెప్తుంది? ఎక్కువ తక్కువ లేకుండా సమం సర్వేషు భూతేషు, ప్రాణికోటి అన్నిటిలోని సమానంగా దేవుడు ఉన్నాడట. తిష్టంతం పరమేశ్వరం. ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు, కదలకుండా నిరంతరము ఉన్నాడు. వినశ్యంతం అంటే నశించే దాంట్లో నశించకుండా ఉన్నాడు. శరీరం పోయినప్పటికీ ఈడిపోవడం, అందుకని మళ్ళీ ఈడు పోకపోవడం వల్ల, వీడికి జ్ఞానం కలగకపోవడం వల్ల మళ్ళీ ఇంకో శరీరం తగులుకుంటుంది. వినశ్యంతం, నశించే దాంట్లో నశించకుండా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో యహ పశ్యతి తపశ్యతి,
వాడు తెలుసుకున్నవాడు. దేన్ని తెలుసుకున్నవాడు? బాగా శ్లోకాలు చదివినోడు కానీ, పాటలు పాడినోడు కానీ, లేకపోతే ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు పూజలు చేసినటువంటి వాడిని తెలుసుకున్నవాడు అంటలేదు ఇక్కడ. సరిగ్గా చూడండి 28వ శ్లోకం. వినశ్యత్వ వినశ్యంతం, నశించే దాంట్లో నశించినటువంటి పదార్థం ఉంది. ఈ నశించే దాంట్లో నశించినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని యహ పశ్యతి తపశ్యతి, దాన్ని చూడమంటున్నాడు. దేన్ని? నశించే దాంట్లో నశించకుండా ఉన్నది ఏదో దాన్ని చూడమంటున్నాడు, దాన్ని తెలుసుకోమంటున్నాడు. దాన్ని తెలుసుకోవటం వల్ల ఈ నశించేటటువంటిది నశించిపోయింది కదండి, ఇంక మళ్ళీ రాదు. కానీ దీన్ని చూస్తున్నాం మనం. చనిపోయేటప్పుడు కూడా ఎలాగ పోతుంది, చనిపోతున్నాం కదండి, అమ్మ భలే పోతుంది అనుకోవట్లేదు. చనిపోయేటప్పుడు వదిలిపోతుంది, భలే వదిలిపోతుంది అనుకోండి అంటాడా? అందరినీ కేక చేసి వెళ్ళిపోయి ఏదో జరిగిపోతుంది చెమటలు పట్టి చేసి బీభత్సం అయిపోతుంటాడండి. అంటే ఇది పోకూడదు ఆడి దృష్టిలో. అంటే పోవాలి, దాని మీద దృష్టి తీసేయాలి. ఈ నశించేటటువంటి దాన్ని, ఇది నశించిపోద్ది, దీని గురించి మనం ఏ ప్రయోగాలు చేయక్కర్లేదు, ఏ అభ్యాసాలు చేయక్కర్లేదు. నశించేది నశించిపోద్ది అంతే. నశించే దాంట్లో నశించిపోకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అదే యహ పశ్యతి సపశ్యతి. ఆడికే తెలిసినట్టు. ఇలా చేసినటువంటి వాడే చూసినట్టు, వాడే పొందినట్టు, వాడికే తెలిసినట్టు. అంటే జీవరాశులన్నిటిలోనే కూడా దేవుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నాడు. కానీ మన దృష్టి ఎలాగుందండి? ఎక్కడో దేవుడు ఉన్నాడని, ఆయన ఎవరెవరికి ఉపకారం చేశాడు, పాలనవాడికి అలా చేశాడు, పాలనవాడికి ఇలా చేశాడని ఎవరెవరో ఏదేదో చెప్తుంటే ఆ భ్రాంతిలో పడిపోయాని. భ్రాంతి. శాస్త్ర ప్రమాణం కావాలా కదా? అలాగే ఎవరికి చేశాడంటే ఏం చూపించాలి ఇక్కడ? శాస్త్ర ప్రమాణాన్ని చూపించాలి. అందుకని మన ప్రతి దానికి కూడా ఒక ప్రమాణం కావాలి. అందరిలోని దేవుడు సమానంగా ఉన్నాడో, ఆ సమానంగా ఉన్నటువంటి నశించే దాంట్లో నశించకుండా ఉన్న వాడిని చూసినట్టు ఎవడో వాడే చూసినట్టు, వాడికే తెలిసినట్టు అని శాస్త్రం చెప్తుంది, భగవద్గీత కదా. ఎవరు చెప్తారైనా? దేవుడు. మరి అక్కడెక్కడో ఉన్నాడు అంటాడు ఏంటండి ఇంకొకడు ఎవడో వచ్చి? ఆడు వెనకాల పోవటమే. ఈ నశించే దాంట్లో నశించకుండా ఉన్నాడన్న మాట నమ్మారనుకోండి, ఒక చాలదా ఒక మాట? ఇంక చాలంతే, ఇంక సత్యంగా అక్కర్లేదు. ఈ 2 మాటలు ఆలకించి ఇంక నశించే దాంట్లో నశించకుండా కూడా ఉన్నాడు. ఎవడతను? ఎవడండి? నేనే. ఎవడో? నశించే దాంట్లో నశించకుండా ఉన్నవాడు ఎవడండి? నేనే. శరీరం నశించిపోద్ది, నేను నశించను. శరీరం పోవడం వల్ల కర్మఫలం, నా గురించి నాకు తెలియకపోవటం వల్ల, కర్మఫలం నశించకపోవటం వల్ల దాన్ని మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకోవాల్సి వస్తుంది. ఇదే సీక్రెట్, ఇదే రహస్యం, ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అంటే మనలోనే ఉన్నటువంటి నశించే దాంట్లో నశించకుండా ఉన్నటువంటి స్వరూపం అందరిలోనే ఉందండి. అందరిలో ఉన్నదాన్ని తర్వాత తెలుసుకోవచ్చు. మరి అందరిలోనే మనం ఉన్నాం కదా, మనలో కూడా ఉంది కదా. అంచేది ముందు మనలో ఉన్నదాన్ని చూసుకోవాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి? క్షేత్రాన్ని దాటాలి. క్షేత్రం అంటే స్థూలము, సూక్ష్మము, కారణము. ఈ వీటిని క్లుప్తంగా చెప్పాలంటే శరీరము, ప్రాణము, మనసు. శరీరం తామస గుణానికి సంబంధించింది, ప్రాణం రజగుణానికి సంబంధించింది, మనసు సత్వగుణానికి సంబంధించింది. ఈ శ్వాస మనసు ఆగిందనుకోండి, 3 దాటిపోయినట్టే. స్థూల సూక్ష్మ కారణ జరగాలంటే మళ్ళీ ఇంకొక పరిభాషలో ఆలోచించకండి. శరీరము, ప్రాణము, మనసు. సాధనలోకి వచ్చినప్పుడు శ్వాస సన్నగిల్లి నిలిచిపోయింది అనుకోండి, ఒకటి శ్వాస ఆగిపోయిందా, మనసు ఆగిపోయింది. శ్వాస మనసు ఆగిపోయింది అనుకోండి, ఉన్న స్వరూపం ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా గుర్తింపులోకి వస్తుంది. అది మనం చూస్తాం, స్వయంగా అనుభవిస్తాం. ఎలాగా? స్థూల శరీరానికి ఉన్నటువంటి ఆకారం దానికి లేదు. ఎవరికి? నీకు. స్థూల శరీరం ప్రకృతితో పదార్థంతో తయారైందండి. మీరు అలా తయారవ్వలేదు కదా. అంటే శరీరంలాగా ఉన్నది అంటే, శరీరంలాగా ఉన్నా నువ్వే కాదు, దేవుడు వచ్చినా సరే మరి అది దేవుడు కాదు. ఎందుకని? శరీరం అనేటువంటిది కర్మతోటి వచ్చింది కదా, కర్మ తాదాత్యం. మరి శాస్త్రం చెప్పింది కదా,
మళ్ళీ ఇంకొక దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టావనుకో, దానికి శరీరం ఉందనుకో, నీకేం తెలిసింది? మళ్ళీ స్థూల శరీరాన్ని చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళినా కూడా, సరుకులోకి వెళ్ళినా సరే, చైతిపూర్తి అక్కలేదు అన్నట్టుగా ఇక అక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళే కూడా ఏం చేస్తున్నాడు అక్కడ అంటే, ఈ రకంగా సమం పశ్యన్హి సర్వత్ర సమవర్తితమేశ్వరం. అందరిలోనే ఉన్నటువంటి వాడు, శరీరము లేనటువంటి వాడు, ప్రాణము లేనటువంటి వాడు, ఇంద్రియాలు మనసు లేనటువంటి వాడు ఈశ్వరుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఏమి లేదండి, శరీరం లేదు, ప్రాణం లేదు. శరీరం ఉందా అన్నారనుకోండి, అనుకోండి, పోనీ ఏం పోయింది అనుకోండి. శరీరం అంటూ ఉంటే ఎందుకు వచ్చింది శరీరం? కర్మ. నీ శరీరమే కాదు, ఎవడ శరీరమైనా సరే, శరీరం అంటూ వచ్చిందంటే కర్మ చేసి ఉండాలి. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి ఆ శరీరం వచ్చిందన్నమాట. అదేమర్థమైంది? శరీరం ఉందా, కర్మ చేశాడు, ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి శరీరం వచ్చింది. శరీరంలో మరి ఆ శరీరం వచ్చినటువంటి శరీరం శరీరంలాగా ఉంటుంది కదా. మరి ఆ శరీరంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి శరీరం ఉంది. ఈ ఊరెళ్ళాడు, ఆ ఊరెళ్ళాడు, ఏదో వాహనం కూడా, ఆయన కూడా ఏదో వాహనం ఎక్కి రావడము వెళ్ళడం ఉంటుంది కదా. మరి అంత ఏమైంది? మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఏమైంది అదంతా? చేత శరీరం ఉన్నటువంటిది దేవుడు కాదు. నీవు కూడా నేను అనేటువంటి దానికి శరీరం లేదు. శరీరం నువ్వు కాదు, ప్రాణం నువ్వు కాదు, మనసు కాదు. సమం పశ్యన్హి సర్వత్ర. ఒక వస్తువు ఉందనుకోండి, సమానంగా ఉండటం కుదరదు. వస్తు రహితమైనటువంటి స్వరూపమే సమానంగా ఉంటుంది. ఎలాగా? అక్కడికి పంచిపోతాలను చూడండి. భూమి ఉంది, ఎలా తయారైందండి? స్థూలం, గట్టి కనపడుతుంది కదా. భూమి తయారవ్వటానికి ముందు దానికి లోపల ఏముందండి? జలం ఉంది. జలం సూక్ష్మం, భూమి స్థూలం, అంటే పరిమితమైనటువంటి. భూమికి జలానికి తేడా ఏంటండి? భూమి కదలదు, జలము కదులుతుంది. ఆ జలం ఎలా తయారైంది? అగ్నితో. అంటే అగ్నితో జలం పుట్టింది. అంటే భూమి స్థూల శరీరం లాంటిది, జలం సూక్ష్మ శరీరం లాంటిది, అగ్ని కారణ శరీరం లాంటిది. అగ్ని ఏం చేస్తుందండి? ఒక్కొక్క వస్తువుని చూడండి. జలము పల్లానికి ప్రవహించదు. అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరం ఉందనుకోండి, బయటికి వెళ్ళిపోవటాకే చూస్తుంది, నరకకి ఎక్కదు. శరీరం లోపలుండి కంటి ద్వారా వెళ్తుంది, చెవి ద్వారా వెళ్తుంది, జిహ్నేంద్రియం ద్వారా, భూష్యేంద్రియం ద్వారా, గ్రాణేంద్రియం ద్వారా, ఇంద్రియాదుల ద్వారా బయటికి వెళ్ళిపోవటానికి, పల్లానికి వెళ్ళిపోవటాకే చూస్తుంది. ఏది? జలం ఎలాగైతే పల్లానికి ప్రవహించదో సూక్ష్మ శరీరం బహిర్ముఖం అయిపోతుంది. ఈ సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం అగ్ని లాంటిది. అగ్ని అన్నింటినీ దహించి వేస్తాడు. యవన శరీరంలో కారణ శరీరం ఉందో వాడిని ఆయుష్ అంతా దహింపు చేశాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్వాస ఖాళీ చేసేస్తుంది. శ్వాసలన్నీ అయిపోయిన తర్వాత గట్టిగా పట్టుకుంటారంటే సుఖం లేదండి. ఇంకా పర్లేదు, నేను ఇంకా చాన్నాళ్ళు ఉంటానంటాడు. అదే పెద్ద మోసం అండి. ఎందుకంటే సడన్గా ఈ ఇంటికి వెళ్ళి దారిలో కూడా పోవచ్చు. ఇదంతా పెద్ద మాయ. కానీ అతను ఏమనుకుంటాడు? నాకు ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు గట్టిగా పట్టేసుకుంటాను, ఇంక వదిలిపెట్టను, ఈ జ్ఞానం తెలక తెలిసింది అనుకుంటుంటాడు. అంటే ఇంకా చాన్నాళ్ళు ఉంటానని. ఏంటి ఈ ఉద్దేశం ఏంటి? అన్ని సమస్యలని పరిష్కారం చేసేసుకుని ఎక్కడ ఏ లోటు లేకుండా, ఏ బాధ లేకుండా అన్ని చక్క పెట్టేసి వెళ్ళిపోతారనుకుంటాడు. అతని చేతులు ఉందండి, కర్మతోటి వచ్చింది అది. కర్మ ఫలాన్ని అనిపించాలి తప్ప పరిష్కారం చేయడం ఇతను ఎవడండి? ఇతని చేతులు ఎలాగుంది? మరి ఇతను ఎంత అమాయకత్వంగా అజ్ఞానంలో ఉన్నాడండి. అదే కారణ శరీరం. ఇతనికి తెలియకపోవటమే కారణ శరీరం. దీనికి లోపల ఇంకొకటి ఉందండి చూడండి. అగ్నికి తర్వాత ఇంకేముంది? వాయువు. అంటే అగ్ని దాకా భూమి, జలము, అగ్నికి మూడటికి రూపాలు ఉన్నాయి. లక్షణాలు వేరుగా ఉన్నప్పటికీ గాలికి రూపం లేదు, ఆకారం లేదు, వస్తువు కాదు, అంతటా వ్యాపించి ఉందండి.
గాలి లేని చోటు ఉండదండి. సమం సర్వేషు భూతేషు అన్నట్టుగా అంతటా గాలి వ్యాపించిందండి. గాలి లాంటిది మన తెలివి. తెలివికి రూపం లేదు. గాలి లాంటిదే, షేమ్ టు షేమ్. ఆ గాలికి లోపల, ఆ గాలికే మహాకారణం లాంటిది అనమాట. దానికి లోపల ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటిది? ఆకాశం. ఆకాశం కాల్చబడదో, తడుపబడదో, ఖండించబడదో చూడండి. నిర్వికారమైనటువంటి ఏ లక్షణాలు లేవు. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి ఏ ఆకారము లేదు, ఏ కదిలిక లేదు, ఏ గుణము లేదు. అది సమవర్తితమేశ్వరం. అతను సమవర్తి. ఆకాశం ఎక్కడ దేనికి అంటుకోదు. ఏదన్నా పామేద్దారనుకున్నాం అనుకోండి, ఆకాశానికి పట్టుకెళ్ళి పాముతారా? అంజనం అంటే పామటం. నిరంజనం, నిర్రంజనం. దేవుడికి ఏదైనా అంటించేద్దారనుకున్నారండి, ఏదో మన అట్టుకుండో బాగా ఇంకోటి ఏదో పట్టుకెళ్ళి అంటుకోదు. దేవుడు తీసుకోడు. ఎందుకంటే ఏమి లేదు ఆయనకి. మనకు ఉపాధి ఉంది కనుక దేవుడికి కూడా ఉపాధిని కల్పన చేసుకుని ఆయన కూడా తింటాడని అనుకుంటున్నాం మనం. దేవుడు ఎలాంటి సమం పశ్యన్హి సర్వత్ర. ఆకాశం ఎలాగైతే అన్నిటిలోనే సమానంగా ఉందో అట్టి మాదిరిగా ఆత్మ సమానంగా ఉంది. అటువంటి ఆత్మస్వరూపం మన స్వరూపం. సమవస్థితమేశ్వరం. ఒకప్పుడు పోవటం కానీ, ఒకప్పుడు తరగడం కానీ. ఈ కింద ఉన్నటువంటి భూమి తరగొచ్చు, పెరగొచ్చు. నీరు కూడా అంతే. మరి ఆ ఆకాశమో అట్టి మాదిరిగా ఆత్మ చైతన్య స్వరూపం, సర్వవ్యాపకం. నహి నశ్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతి. అదే నీ స్వరూపం. దేవుడికి నీకు భేదం లేదు. దేవుడే ఆత్మ, ఆత్మే క్షేత్రజ్ఞుడు. ఆ లోపల క్షేత్రజ్ఞుడు ఉండబట్టే అక్కడ సర్వత్రా ఉండబట్టే. సర్వత్ర అంటే ఏంటి? జాగ్రత్తలో ఉంది. జాగ్రత్తలో ఉందంటే ఎవరున్నారు? జాగ్రత్తలో ఉన్నవా? మెలకులో ఉన్నవా? నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ లెగుసుకుంటావా? మెలకులో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు కదా. సర్వత్రా సమం పశ్యని సర్వత్ర. సమస్త ఉండి ఏం చేస్తున్నావు? ఉన్నావు, బాగానే ఉంది. ఉండి ఏం చేస్తున్నావు? మెలుకులో ఉన్నావు కదా, అంతా చూస్తున్నావు కదా, తెలుసుకుంటున్నావు కదా. ఆ తెలుసుకునేవాడివే నువ్వు. చిత్రం ఏంటంటే నీ భావన ఏమైంది? ఇది నేను అనుకుంటున్నావు అంతే తప్ప మెలుకులో ఉండి అన్ని ఆడు అలా వెళ్ళాడు, ఈడు ఇలా వెళ్ళాడు, ఈడు ఇలా తెలుసుకున్నాడు, అలా తెలుసుకున్నాడు. తెలివంతా ఎవరిదే? ఇదే తెలుసుకుంటున్నావు. కానీ భావన మారలేదు. క్షేత్ర భావంలో ఉండిపోయావు కానీ క్షేత్రజ్ఞుని అనేటువంటి భావంలోకి రాలేదు. అంచేత నువ్వు ఏం చేయాలి? ఈ క్షేత్రాన్ని దాటాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాల 3 ప్రకృతి సముదాయం. దాన్ని దాటాలి. 4వది మహాకారణం, అది తెలివి. అది కూడా దాటాలి. 4వది దాన్ని కూటస్థుడు అంటారు, తురీయము అంటారు. అంటే అక్కడ దాకా వెళ్తే బాగుంటుందని చెప్తున్నాం. అది కూడా దాటిపోవాలి. తురియాతీతం అంటే ఆకాశం లాంటిది అది. అక్కడ ఏమీ తెలియబడదు. తన స్వరూపం ఒకటే ఉంటుంది. అక్కడ దేవుడికి జీవుడికి భేదం ఉండదు. సమానంగా కలిసిపోద్ది. నహి నశ్యాత్మనాత్మానం. ఇంకోటి లేదు ఇంకా. నహి ఒకటే స్వరూపం. ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం అక్కడ మిగిలింది. తతోయాతి పరాంగతి. అదే పరమపదం. అదే మన గతి. అదే మన స్థితి. అదే మన స్థానం. అదే మన లక్ష్యం. కానీ అది మన లక్ష్యం అనుకోవట్లేదు. ఇల్లు కట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇది మన లక్ష్యం అనుకుంటున్నాం. ఇది భ్రాంతి. అంటే భ్రాంతులు ఎన్ని రకాలండి? ఇన్ని రకాల భ్రాంతుల్లో ములిగి సహజ భ్రాంతి, కర్మ భ్రాంతి, ఇలాగ తాదాత్మ్యం చెందేసేసి ఈ భ్రాంతిలో మునిగిపోయి స్వరూపాన్ని తెలుసుకోకుండా కోల్పోయాం. అంచేత దేవుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. లోపలికి ఒక్కొక్కటికి వెళ్ళామనుకోండి, తనలోని దేవుణ్ణి తెలుసుకోవడానికి బాట తెలియాలి. ఊరికి అన్నం అనుకుంటే ఎలాగ ఆకలి తీరదో అట్టి మాదిరిగా అలా శ్వాస మీద మనసును గురిపెట్టి ఎవడైతే అభ్యాసం చేస్తున్నాడో వదలకూడదు. దారంబడ నడుతున్నారు అనుకోండి, ఏదైనా ఊరు వెళ్ళాలంటే
ఆగిపోతే వెళ్ళలేరు. వదిలిపెట్టకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆగిపోకుండా అలా అడుగులు ఎత్తి ఉంటే గమ్యానికి వెళ్ళిపోతాం కదా. అట్టి మాది ఇప్పుడు ఏం చెప్పాడంటే మన లక్ష్యం ఏది? ఆత్మ, పరమాత్మ. ఆత్మ ఎలాంటిది? చైతన్య స్వరూపం. నేను ఉన్నానన్నటువంటి ఎరుకే ఆత్మ. ఆత్మ అంటే అది ఏదో వస్తువేమో, అది ఎక్కడో ఉందేమో అనుకుంటారేమో. అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సమం పశ్యన్హి సర్వత్ర. జాగ్రత్త చెప్పన సుషుప్తుల్లో ఉంది, తుర్యంలో ఉంది, తుర్యాతీతంలో ఉంది. మళ్ళీ ఆకాశం కానీ ఇక్కడికి వద్దాం. ఆకాశం భూమిలో ఉందా? భూమిలో ఆకాశం ఉందా? ఉందా? ఏంటండి భూమి ఎక్కడ? భూమి ఆకాశం పైన కదా ఉంది, భూమిలో ఆకాశం ఉంది అంటే చూడండి. భూమిని తవ్వేమనుకోండి, నుయ్యి తీసామనుకోండి, నూతులు ఖాళీ ఏర్పడదు. ఎప్పుడు ప్రవేశించింది అందులోకి అది ఆ ఖాళీ? ఖాళీలోకే భూమి ప్రవేశించింది కానీ ఖాళీలోకి ఆకాశం, భూమిలోకి ఆకాశం ప్రవేశించలేదు. ఆకాశంలోకి మొదట ఏమొచ్చింది? వాయువు వచ్చింది. ఆకాశవద్వాయు. ఆ వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిరాపహ. ఆ అగ్ని నుంచి జలం వచ్చింది. జలం నుంచి భూమి వచ్చింది. ఈ రకంగా ఆకాశవద్వాయు, వాయురగ్ని, అగ్నిరాపహ, రాపాది పృథివీ. పృథివ్యాం వాసదహ. అంటే పృథివీ నుంచి ఏమొచ్చినాయి? వాసదులు అంటే ఏంటండి? కాయలు, పళ్ళు, గింజలు, అన్నము మొదలైనటువంటి ఆ అన్నాన్ని తిన్నటువంటి జీవరాశి అన్నాద్భవంతి భూతాని ప్రాణికోటి పుట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్రాణికోటి శరీరాలకన్నిటికీ మూలాధారం పదార్థం ఏంటి? అన్నం. అంచేత మన శరీరం అన్నం. మన శరీరం ఇప్పుడు ఏ కోడో ఏ కుక్కలో కోసుకు తిన్నారనుకోండి అన్నం. అలాగే మన శరీరం ఏ పులో సింహమో తినేసింది అనుకోండి, దానికి అన్నం. అంటే శరీరాలే అన్నం. మనం ధాన్యం తింటున్నాం కదా, కోడి తింటలేదు, ధాన్యం తింటున్నాం. ధాన్యం కూడా ఒక జీవే. ఆ ధాన్యాన్ని దంచుకుని బియ్యం చేసుకుని అన్నం వండుకు తింటున్నాం. అంటే బియ్యంలో జీవం ఉంది. ఆ జీవం ఉండబట్టే అన్నం తిన్నటువంటి జీవి శరీరంలోని జీవకణం తయారవుతుంది. దాని నుంచి మళ్ళీ ఇంకో జీవి తయారయ్యారు. సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం నుంచే. అందుచేత ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మను మనం గుర్తించాలి. పదార్థాన్ని కాదు, పదార్థంలో పరమాత్మలో ప్రవేశించింది. ఈ పంచభూతాలన్నీ కూడా ఆకాశంలో ఎలా ప్రవేశించినాయో ఆత్మ చైతన్యంలో ప్రవేశించింది. ఆత్మ చైతన్యం సత్యం, మిగతా అనాత్మ పదార్థం అంతా అసత్యం, మిథ్య, కల్పన. ప్రకృతి ఐవశ కర్మాణి క్రియమాణాన్ని సర్వస. అంటే ప్రకృతి వైపు తిరిగి మనం ఏం చేస్తున్నాం? కర్మలు చేస్తున్నాం. క్రియమాణాన్ని సర్వస. యహ పశ్యతి తదాత్మనం అకర్తారం న పశ్యతి. ప్రకృతి వైపుకి తిరిగితే కర్మలు చేస్తున్నాం, పరమాత్మ వైపుకి తిరిగితే కర్మ లేదు. పరమాత్మ కర్మ చేయడు. పరమాత్మకు ఆకలి దప్పుకులు లేవు, శరీరం లేదు. మనకు శరీరం ఉంది కనుక ఆకలి దప్పుకులు ఉన్నాయి కనుక దేవుడు కూడా శరీరం ఉంది, దేవుడు కూడా ఆహారం పెట్టాలనుకుంటున్నాం మనం. అంటే మన భావాన్ని అనుసరించి సర్వస అన్ని విధాలా కూడా ప్రకృత్యా ఏవస. ప్రకృతి చేతనే జరుగుతున్నాయి అన్నీ కూడా. ప్రకృతి లేకుండా ఏమీ చేయటం కుదరదు. అంటే ఉదాహరణకి మన స్వరూపం ఉంది, నువ్వు చూడాలి. చూడాలనేటువంటి ఇచ్చ నీకు వచ్చింది. అప్పుడు నీకేం కావాలి? నీలో పని లేదు కదా. మరి కన్ను ఎందులో ఉంది? ప్రకృతిలో ఉంది. అంటే ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి కన్నును ఉపయోగించావు. ఈ కన్ను స్థూలం, గోళకం. ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియం చక్షురింద్రియం సూక్ష్మ శరీరంలో ఉంది. ఆ సూక్ష్మ శరీరం లోపల జీవుడు ఉన్నాడు, క్షేత్రజ్ఞుడు. అంటే క్షేత్రజ్ఞుడు మనసును ఉపయోగించి, మనసు ద్వారా ఇంద్రియాన్ని ఉపయోగించి, ఇంద్రియం ద్వారా కన్నును ఉపయోగించి ప్రకృతికి సంబంధించినటువంటి దృశ్య సముదాయాన్ని చూస్తున్నాడు. అంటే ప్రకృతి లేకుండా ఏమీ చేయటం కుదరదు. ఆత్మ నిర్వికారం, సమస్తము ప్రకృతే జరుగుతుంది. ఇతను జ్ఞానం తెలుసుకోకుండా ప్రకృతి వైపుకి తిరిగిపోయి ప్రకృతి తయారైనటువంటి వస్తు సముదాయమే తననుకుని
కర్మలు చేస్తున్నాడు. అంచేత ప్రకృతి ఈవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వస. కర్మలన్నిటికి ప్రకృతే కారణం, నువ్వు కారణం కాదు. నీ వైపుకి తిరుగు చూడు, నువ్వేమీ చేయటం లేదు. జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని కనుక పట్టుకుని ఉన్నట్లయితే నీకు కర్మ అంటారు. యహ పశ్యతి తదాత్మనం అకర్తారం నా పశ్యతి. అంటే నీ స్వరూపం వైపు తిరిగి పట్టుకుంటే నువ్వు అకర్తవు. నువ్వు చూసేది లేదు, మాట్లాడేది లేదు, వినేది లేదు. అన్నిటికీ మూల కారణం కర్త ఎవరండి? అహంకారంతో తాదాత్మ్యం చెంది, అంటే అహంకారం దేంతో? శరీరంతో తాదాత్మ్యం చెంది, శరీరమే నేను అనుకున్నటువంటి అహంకారమే కర్త, అహంకారమే భోక్త. కర్మ చేసేది, కర్మఫలాన్ని అనుభవించేది కూడా అహంకారమే. అహంకారం నువ్వు కాదు. శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి అహంకారం నువ్వు కాదు. అంచేత నీ స్వరూపం వైపుకి నువ్వు తిరిగిపోతే నీకు అహంకారం లేదు. అహంకారం వచ్చిందంటే భ్రాంతి వచ్చింది, కర్మ వచ్చింది, కర్మ ఫలం వచ్చింది. అందుచేత కర్మను క్రియమాణాన్ని చేయబడుచున్నవానిగను, అది అట్లే ఆత్మానంతో నకర్తారం కర్త గానివానిగను యహ ఎవడు పశ్యత చూచున్నాడు వాడు సహ పశ్యత చూసేవాడు. అంటే తన స్వరూపాన్ని తన లోపలకంట వెళ్ళి శరీర ప్రాణమానసాదులను దాటి తన స్వరూపం చూసాడు అనుకోండి, అప్పుడు అతను ఈ చేసేదంతా నేను కాదు, నా ప్రకాశం దాంట్లో ప్రవేశించి ఎన్ని కర్మలు సాగుతూ ఉన్నాయి. ఎలాగా? మన యొక్క ప్రకాశం, ఆత్మ యొక్క ప్రకాశం సూక్ష్మ శరీరంలో ప్రతిబింబింతే దానికి తెలివి అని పేరు. దానికి చిదాభాస, చిత్తు యొక్క ఆభాస అంటే ప్రతిబింబం అన్నమాట. సూర్యుడి ప్రతిబింబం నీటిలో ప్రతిబింబింతే సూర్యుడి ప్రతిబింబానికి కూడా ఎలాగ ఎలుగు ఉంటుందో అట్టి మాదిరిగా మన స్వరూపం యొక్క ప్రతిబింబానికి ఎలుగు ఉంది. ఆ ఎలుగుగే తెలివి అని పేరు. ఆ తెలివి చేస్తుంది, అది నిజం కాదు. అది అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీ స్వరూపాన్ని చూస్తే అయ్యా ఇప్పుడు దాకా నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటున్నాను, నేను అసలు కర్మలు చేయటం లేదు, నేను నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అటువంటి వాడి కర్మ బంధించదు. అంటే తన తాదాత్మ్యం చెందకుండా తటస్థంగా ఉన్నాడు. పుట్టుక లేదు, చావు లేదు, బాధ లేదు, భయం లేదు. దీంతో తాదాత్మ్యం చెందడం వల్లే బాధ, భయం అన్నిటికీ మూల కారణం. అంచేత మనం ఏమీ చేయటం లేదు, కర్మ అనేటువంటిది నాకు లేదు అనేటువంటిది తెలియాలంటే వినటం వల్ల కాదు, అనుభవించాలి. స్వయంగా సమాధిలోకి వెళ్ళి, అదేంటండి సమాధిలోకి మేము వెళ్ళగలమా, మేము స్త్రీలు అండి, మాకు బోళ్ళు పనులు ఉన్నాయండి, మాకు పిల్లలు ఉన్నారండి, జలలు ఉన్నాయండి అంటే పిల్లలో జలలో ఉండినా సరే దీనికి సంబంధం లేదు. మాకేమీ డబ్బు లేదండి, మేము లేనివాళ్ళమండి, దానికి కూడా ఏమీ సంబంధం లేదు. నువ్వు మనిషివి, నీలో చైతన్యం ఉంది, బాట తెలిసింది, గురిని పట్టుకో. ఎక్కువ డబ్బు అది పెట్టుకున్నవాడే అసలు పొందలేడు. ఎక్కువ సమస్యలను ఎవడైతే తగిలించుకున్నాడో వాడు అసలు పొందలేడు. ఎందుకని? బయటికి తీసుకెళ్ళిపోతుండే. బాహ్యంగా ఎంతంత తగ్గించుకుంటాడో, ఎంత తగ్గితే అంత ఉద్ధరించబడతాడు, ఎంత పెంచుకుంటాడో ఆడు తగులుకుంటాడు. మళ్ళీ అనేక జన్మలు తగులుకోవాల్సిందే. ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి బాహ్యంగా ఎవడు ఎంత బొదిలించుకుంటాడో అంత మంచిది. ఏకాంతంలో పోయి ఒంటరిగా కూర్చోవాలి. వియుక్త దేశీ లగ్వాచి యథవాక్క యమాన, ఎంతమంది చదువుకుని వచ్చేసాం కదా, ఇంచుమించుగా ఒంటరిగా ఉండాలి. ఎక్కువ మందితోటి పరిచయాలు పెట్టుకోకూడదు. అలా ఉన్నటువంటి వాడికి విచ్చి పట్టుకుంటుంది. లేకపోతే కంఠస్థం అవుతుంది, నేర్చుకుని ఇంకొకటి చెప్పడానికి పనికొస్తాం తప్ప సత్యంలోకి ప్రవేశించలేము. అందుచేత మనం చేయటం లేదు. అన్ని విధముల ప్రకృతి చేతనే జరుగుతుంది కర్మలన్నీ కూడా. నీ స్వరూపం ఆకాశం ఏదైనా చేస్తుందా? ఆకాశం ఎలాంటిదో మన స్వరూపం అలాంటిది. అన్ని వేళలో ఉంది, అంతటా ఉంది. ఆకాశంలో తయారైనటువంటి వస్తువులు చేస్తున్నాయి. అట్టి మాదిరిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలే అన్నిటికీ మూల కారణం. చేత యథాభూత పృథగ్భావం ఏ కష్టమను పశ్యతి తత ఏవ స విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా.
ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, అంటే ఈ క్షేత్రజ్ఞ విభాగం అంతా కూడా మంచి జ్ఞానాన్ని బోధించుకుంటూ వెళ్తున్నారు. ఇటు సాధన, అటు జ్ఞానము అని. ఇది ఏదైతే తెలుసుకున్నామో ఇప్పుడు దాన్ని మన స్వరూపాన్ని మీద గురి పెట్టి ఆ లక్ష్యంలోకి ప్రవేశించాలి. ఇలా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ వెళ్ళాలి. శ్వాసను చూస్తూ శ్వాస మనసు ఆగేదాకా అలా మనం బలవంతంగా ఆపకూడదు. దానంతటా దాగిపోద్ది, అభ్యాసం పెరిగి కొలిది. అంతవరకు ఇప్పుడు ఉండమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా ఏకాగ్రతగా అలా గమనిస్తూ ఉండండి.